నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, లడ్డు వివాదం గురించి ఇక్కడ ఎట్లయినా తేలదు అన్న ఒక ఈ మీమాంసలో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే మోదీ గారికి లేఖ రాశారు. అయితే సిబిఐ విచారణ జరిపించండి, లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అన్నది ఇక్కడ కూడా అడుగుతున్నారు. అయితే అది అవ్వంగానే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఇది తప్పు అంటూ. అయితే ఇక్కడ లోకల్గా ఎవరి చేత ఎన్ని విచారణ జరిపించినా అది నమ్మకం లేనప్పుడు పైనుంచి విచారణ జరిపించాలని అడగడం అనేది న్యాయం. ఎందుకంటే వీళ్ళ వైపు న్యాయం ఉందని వీళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ వైపు న్యాయం ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి మొత్తానికి పూర్తి స్థాయిలో ఎవరైతే ఏ విచారణ కోరుకుంటున్నారో అది జరిపిస్తే అయిపోయేదానికి. మళ్ళీ అది కూడా తప్పంటూ ఒక పక్క జరుగుతుంది. అంటే జరిపిస్తారో లేదో కూడా తెలియట్లేదు నిజానికి. లేఖ రాసిన అది జరుగుతుందా జరగదా, నింద వేసిన తర్వాత నిరూపించుకునే అవకాశం కూడా మరి వీళ్ళకి ఉండాలి. ఇంకొక పక్క వైవి సుబ్బారెడ్డి గారు అలాగే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గారు వాళ్ళు కూడా పిల్ వేశారు. ఎటెళ్తుంది ఇది? అంటే ఇప్పుడుతో ఏమన్నా తొందరగా ఏమన్నా పరిష్కారం వస్తుందా? అంటే ఇలాంటి కేసులు ఏమన్నా టైం పట్టచ్చు, కాకపోతే కనీసం ఆ విచారణకైనా వెళ్తుందా వెళ్ళదా అని ఎలా పరిష్కరిస్తారు ఇది? లడ్డు అనేది రాజకీయ దుమారము, రాజకీయ రచ్చకు దారితీసింది. వీళ్ళు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే లడ్డూలో కల్తీ జరిగింది, కల్తీ ఫ్యాట్స్ అవన్నీ తీసుకొచ్చి ప్రసాదం, శ్రీవారి ప్రసాదాలు భక్తులకి ఇచ్చారు అనేది వీళ్ళ ఆరోపణ. వీళ్ళేమంటున్నారు, అయ్యా బాబు అది కల్తీ జరగలేదని మీ ఈవో గారే చెప్తున్నారు, ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించాము, ప్రసాదాల్లో వాడలేదని చెప్తున్నారు. మీ హయాంలోనే కదా, జూలై అంటే మీ హయామే కదా, మరి మీ హయాంలో జరిగిన దాన్ని తెచ్చి మా మెడకి ఎందుకు చుడుతున్నారు అనేది వీళ్ళ క్వశ్చన్. అందుకే ఏమంటారంటే వీళ్ళు, ఆయన సుబ్బారెడ్డి గారు లేదా కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళు ఆ నెయ్యికి సంబంధించి రివర్స్ టెండరింగ్లో డబ్బులు తక్కువ అని వీళ్ళు కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల అతను కల్తీ చేశాడు అనేది వీళ్ళ ఆరోపణ. ఎవరు? నెయ్యి సరఫరాదారుడు. వీళ్ళు ఇప్పుడు ఏమిటంటే పాయింట్, అందరూ అదే రేటుకే ఇంచుమించుగా, ఇప్పుడు టీడీపీ హయాంలో ఏమన్నా 1000 రూపాయలు నెయ్యి ఏమన్నా కొన్నారా? 1000 రూపాయలు ఏం లేదు కదా, వాళ్ళు అంతే 400 చిల్లరే కదా. 272 రూపాయలకి ఏమో కొన్నారండి, అది పాతది. ఓకే. ఇప్పుడు ఏమిటి, హెరిటేజ్ వాళ్ళు నెయ్యి అమ్ముతున్నారు, ఆవు నెయ్యి ఎంతకు అమ్ముతున్నారు? 550 600 రూపాయలకు అమ్ముతున్నారు. వాళ్ళే 2000 రూపాయలకి అమ్మడం లేదు కదా. అంటే మీరు మార్కెట్లో రిటైల్ దారుకి 550 600 రూపాయలు నెయ్యి, ఆవు నెయ్యి మీరు అమ్ముతున్నప్పుడు మీకు అది అంటే చాలా ఉంటాయి కదా, రిటైల్ షాప్ కంటే వాళ్ళ కమిషన్స్ ఉంటాయి, మార్కెటింగ్ ఉంటుంది, ఒక సంస్థ నిర్వహణ ఉంటుంది, ఇన్ని ఉంటాయి కదా. అంటే మీరు 200కు 250 రూపాయలకు కిలో నెయ్యి హెరిటేజ్ ఫుడ్స్లో చేస్తున్నారనే కదా అర్థం. మీ లాభాలు అన్నీ కలిపితే మీరు కూడా 250కు 300కు మీకు తయారీ ఖర్చు పడుతూ ఉందనేది మీ చాలా ఎవరికైనా, ఒక సామాన్యుడు కామన్ సెన్స్తో ఆలోచించే వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది కదా. మరి దీన్ని బల్క్గా చేస్తున్నప్పుడు అతను 350 400 రూపాయలకు ఎందుకు సరఫరా చేయలేడు? నెయ్యి అనేది బై ప్రోడక్టే కదా. అతను కల్తీ చేసేసాడు, కల్తీ అమ్మేశాడు అని మీరు అంటున్నారు. దాన్ని ఎలా నిరూపిస్తారు ఎవరైనా? ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? ఇప్పుడు ఏడాది క్రితం జరిగింది అనుకుందాం ఉదాహరణకి. ఏడాది క్రితం ఆ నెయ్యి ఉండదు కదా ఆడ. ఆ సంస్థకు మీరు ఏం చేస్తారు, సంస్థకి ఎవరు సైంటిస్టులను, దాని మైక్రోబయాలజీకి సంబంధించిన వాళ్ళు ఏదో అది ఉంటుంది కదా, దాన్ని ఎవరు దాన్ని నిగ్గు తేల్చాలి అనేది శాస్త్రవేత్తలు ఎవరో ఉంటారు, దాని అధికారులు, శాస్త్రవేత్తలు, వీళ్ళని పంపించి ఆ నెయ్యి కంపెనీలో మీరు విచారణ జరిపిస్తే అది లేదు కదా. మీకు ఆ నెయ్యి ఉంటే కదా మీరు విచారణ చేసి. ఇప్పుడు ఎంత కాంప్లికేటెడ్ చేసి పెట్టారంటే దీన్ని, వాళ్ళ మీద బురద వేసేశారు. జగన్ గారు అదే గతంలో పనిచేసిన టీటీడీలో పనిచేసిన వాళ్ళు నాసి రకము నెయ్యి వాడి లడ్డూని చెడగొట్టారు అని ఒక ప్రచారం జరిగిపోయింది. ఈ ప్రచారానికి అయ్యా మాకేమీ సంబంధం లేదు, మేము ఎందుకు కల్తీ నెయ్యి వాడతామని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు దీన్ని ఫైనల్గా ఏమిటి, సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. జగన్ గారు ప్రధానికి లేఖ రాశారు. ఇంతకు మించి ఏం చేస్తారు? సుప్రీంకోర్టు అయినా సిబిఐ అయినా వీళ్ళే కదా వచ్చి విచారించాల్సింది. వీళ్ళు ఏ రకంగా విచారిస్తారు? ఇక్కడ ప్రోడక్ట్ లేదు, లేని ప్రోడక్ట్ని కల్తీనో కాదా ఎలా నిరూపిస్తారు? ప్రాబ్లం అది ప్రాబ్లం. ఇక చంద్రబాబు నాయుడు గారు ఏమో సిట్ దర్యాప్తు అంటున్నారు. సిట్ అంటే ఎవరు? మీరే ఆరోపణలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆరోపణలు చేసిన రాష్ట్ర ప్రభుత్వమే దర్యాప్తు సంస్థను వేస్తే, అంటే గత ప్రభుత్వం మీద
దాన్ని ఎలా నమ్ముతారు? దానికి క్రెడిబిలిటీ ఎలా ఉంటుంది? విశ్వసనీయత ఎలా ఉంటుంది? మీ అధికారులతో మీరు అది అవును కల్తీ జరిగింది, నెయ్యిలు అవి గెలిపారు ఇవి గెలిపారు అని నివేదిక వస్తే దాన్ని ఎవరు నమ్ముతారు? ఎలా నమ్ముతారు? కాబట్టి ఇదంతా కాంప్లికేటెడ్ చేసి పెట్టారు దీన్ని. ఈ కాంప్లికేషన్లో మళ్ళీ ఇంకా గోల నడుస్తూ ఉంది. ఏదో ఈయన పవన్ కళ్యాణ్ గారు సంప్రోక్షణ అని ఏదంటే ఏమిటి సంప్రోక్షణ? దేనికి సంప్రోక్షణ? ఆయన దీక్ష, అక్కడేమో సంప్రోక్షణ. అదే దీక్ష సంప్రోక్షణ. సరే ఆలయానికి సంబంధించిన పురోహితులు వీళ్ళు ఉంటారు కదా, పూజారులు, వీళ్ళందరూ కూడా అర్చకులు, వాళ్ళు దేవుడికి సంబంధించి ఏమైనా చేసుకుని ఇప్పుడు దాన్ని పొలిటిసైజ్ చేసి వీళ్ళు ఎందుకు దీక్షలు అవి చేస్తాం ఇవి చేస్తాం అంటున్నారు. కాబట్టి ఫైనల్గా ఏమిటంటే అనవసరంగా భక్తులు, కోట్లాది మంది భక్తులకు సంబంధించి విశ్వాసానికి సంబంధించిన దాన్ని రచ్చ చేసి పెట్టారు. ఈ రచ్చ చేసి ఉండకూడదు. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకుడు కదా, ఆయన ఈ మత విశ్వాసాలకు సంబంధించి ఆ మాట అని ఉండకూడదు. సరే అనేశారు, ఇప్పుడు అదంతా రచ్చ అయి కూర్చుంది. ఎందుకంటే జగన్ను హిందూ వ్యతిరేక ముద్ర వేయడం అనేది వీళ్ళకి అవసరము. ఆయన్ని ఇప్పుడు మామూలుగా ఆయన మీద ఏం చేయగలరు వీళ్ళు? ఆర్థిక సంబంధించి ఏదో ఆరోపణలు చేయగలరు. ఇది మతానికి సంబంధించి వ్యతిరేక ముద్ర వేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. దానికి తోడు దీని వెనుక బీజేపీ ఏదో రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీజేపీకి మైలేజ్ కావడం కోసం కూడా ఇదంతా జరిగింది అనేది ఒక ఆరోపణ. ఏం జరిగినా ఎట్లా జరిగినా కూడా గతం జరిగిపోయిన దాని మీద విచారించే ప్రోడక్ట్ లేదు. లేని ప్రోడక్ట్ మీద ఎలా విచారిస్తారు మీరు? అంటే వాళ్ళు చేసిన శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో వాటినే తీసుకుని మళ్ళీ చేసే అవకాశం ఉందా? అలా అనుకున్నా కూడా అది ఎవరి హయాంలో వచ్చిన నెయ్యి? అవును, వీళ్ళ హయాంలోనే కదా వచ్చింది. అవును, మీకు వాళ్ళు నాసిరకం నెయ్యి సరఫరా చేశారని అనుమానాలు ఉన్నాయి. మీరు వచ్చి ఎన్నాళ్ళు అయింది? ఎప్పుడు వచ్చారు మీరు? జూన్లో వచ్చారు అధికారంలోకి. జూన్లో అంతా మొత్తం మీ ప్రభుత్వమే కదా ఉంది. మీ ప్రభుత్వమే ఉన్నప్పుడు మీరు మరి అదే కాంట్రాక్ట్ ఎందుకు కొనసాగించారు? అదే నెయ్యిని ఎందుకు కొనసాగించారు? పైగా అప్పుడు చేసిన టెస్ట్కి ఇప్పుడు వరకు ఎందుకు మాట్లాడలేదంటే 2 నెలలు దాన్ని ఎందుకు దాచిపెట్టారు? ఎవరు చెప్పట్లేదు. ఏ కారణంతో దాచిపెట్టారు? ఏదో సందర్భం ఉండాలి కదా. మీరు ఏమిటది? అతి పెద్ద విషయం కదా. నిజంగానే కొవ్వులు కలిపిన మాటే అయితే మీరు వెంటనే ఆ సంస్థను బ్యాన్ చేసి ఆ సంస్థని అంటే ఎక్కడ ఉంది కదా ఆ పోలీసుల్ని వాళ్ళని ఈ సహాయం తీసుకుని ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెళ్ళి ఆ ట్యాంకర్కి సంబంధించిన అన్ని సీజ్ చేసి అరెస్ట్ చేసి అయ్యా వీళ్ళు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టారు, తిరుమలకి ఇలాంటివి పంపుతున్నారు అని జనం ముందు పెట్టాలి కదా. ఏం పెట్టారు మీరు జరిమానా విధిస్తాము, బ్లాక్ లిస్ట్లో పెట్టాము అన్నారు. అది కాదు కదా, దానికి పరిష్కారం అది కాదు కదా. అసలు ఈవో గారు కదా మాట్లాడాల్సింది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే ముఖ్యమంత్రి మీరు, కానీ అక్కడ టీటీడీ అధికారి కదా దానికి బాధ్యుడు. మళ్ళీ లోకేష్ గారు ఇంకొకటి చెప్పారు, అది టీటీడీ అనేది అది ఒక ఇండివిజువల్ బోర్డు, సీఎంకి సంబంధాలు ఉండవు, ఓన్లీ బోర్డు మెంబర్స్ నియమించే వరకు ఇలా ఆయన్ని చెప్తున్నారు. అంటే ఆయన స్టేట్మెంట్ మళ్ళీ కాంట్రాడిక్ట్ అవుతుంది ఇక్కడ. మళ్ళీ అంతా ఇక్కడ తప్పు ఏదన్నా జరిగితేనేమో గత ప్రభుత్వంలోనే సీఎం తప్పు అంటున్నారు. ఇది ఎలా అవుతుంది? టీటీడీ అటానమస్ బాడీ, ఎందుకంటే టీటీడీ ఈఓలు జేఈఓలు వీళ్ళకి సంబంధించి గవర్నమెంట్ వాళ్ళని నియమిస్తుంది. నియమించిన తర్వాత టీటీడీ నియమ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళిద్దరూ కూడా టీటీడీ అడ్మినిస్ట్రేషన్ అంటే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఇదంతా నిర్వహించాల్సి ఉంటుంది. యాజ్ పర్ రూల్స్ అంటే టీటీడీకి సంబంధించి ఒక ప్రత్యేకమైన కొన్ని నిబంధనలు ఇవన్నీ ఉంటాయి. వాటి ప్రకారం వాళ్ళు ఉండాలి. టీటీడీ బోర్డు అయినా కూడా అది ధర్మకర్తల మండలే తప్ప అది పరిపాలన నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళు. ఇలా చేయొచ్చు, ఈ ప్రసాదం ఈ రేటుకి అమ్మొచ్చు, ఇలా చేయొచ్చు. కానీ అధికారులే కదా కార్యనిర్వహణ అంతా చేసేది, అడ్మినిస్ట్రేషన్ అంతా అధికారులే కదా. చైర్మన్ వచ్చి నేరుగా ఈవో బాధ్యతలు తీసుకోడు కదా, ఈవో సంతకాలు పెట్టాల్సిన టీటీడీ చైర్మన్ పెట్టడు కదా. మరి అటానమస్ బాడీ అని మీరే అంటారు. మళ్ళీ ముఖ్యమంత్రి ఏమో ఇదంతా ఆయన ద్వారానే లీక్ అవుతుంది. అంటే అది కూడా రాజకీయ సభలో లీక్ చేశారు, ఇది ఇలా జరుగుతుంది అండి. అంటే మీకు అదేమంటారు, ప్రత్యర్థులు లేదా రాజకీయ కక్షలు లేదా రాజకీయంగా పోరాడదలుచుకుంటే వైసీపీతో మీ ఇష్టం, మీరు ఎట్టైనా పోరాడండి. అది ఎందుకంటే వాళ్ళ ప్రతిపక్షం, మీరు ప్రభుత్వం, మీరు ఎన్నైనా వాళ్ళని ఎన్నైనా అనొచ్చు, వాళ్ళు మిమ్మల్ని ఎన్నైనా అనొచ్చు. కానీ దీంట్లో మధ్యలో దేవుడిని తీసుకొచ్చారు. అంటే ఇది కోట్లాది మందికి సంబంధించిన విషయం కదా. ఇప్పుడు మీరు వచ్చి 3-4 నెలలు అయింది కదా, మీరు అంతా మార్చేసేయండి, మొత్తం మార్చేసేయండి. ఎవరు వద్దన్నారు? అసలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు అని ఏవైతే చెప్పుకున్నామో చిన్నప్పటి నుంచి, అవైతే ఇప్పుడు స్వతంత్రంగా పనిచేస్తున్నాయని ఎవరూ నమ్మట్లేదు.
పైగా సరే ఇక్కడ లోకల్గా అయితే అంటే స్టేట్లో ఉన్న దేన్ని నమ్మలేని పరిస్థితి అయితే సిబిఐ లేకపోతే అక్కడ సిట్టింగ్ జడ్జి అన్నా కూడా పైన కూడా వీళ్ళతో కొలాబరేట్ అయి ఉన్న కోలేషన్లోనే ఉన్నది కదా బీజేపీ. అక్కడికి వెళ్ళినా అది వీళ్ళకేమన్నా అది న్యాయం జరుగుతుందని ఎందుకు నమ్మకం ఉంది ఇది అసలు? జనం ఎవరి విశ్వాసాలకు వాళ్ళు, అంటే కల్తీ చేశారని నమ్మేవాళ్ళు, చేయలేదని నమ్మేవాళ్ళు, ఎవరి నమ్మకాలకు వాళ్ళు కట్టుబడి ఉంటారే తప్ప ఈ విచారణల వల్ల తేలేదంటూ ఏమీ ఉండదు. వీళ్ళు ఏం చేశారంటే చాలా కాలంగా ఈ టీటీడీని స్వతంత్ర సంస్థగా పనిచేయకుండా దాన్ని రాజకీయ సంస్థగా మార్చేశారు. ఈవోలు జేఈఓలు అధికారులు అయినప్పటికీ వీళ్ళు చెప్పినట్టు వినేవాళ్ళు. ముఖ్యంగా జేఈఓ, కొండ మీద ఉన్న అడ్మినిస్ట్రేషన్ టెంపుల్కి సంబంధించిందంతా జేఈఓ గారు చూస్తారు. ఈవో గారు తిరుపతిలో ఉంటారు. తిరుపతిలో ఉంటూ ఆయన మొత్తం టీటీడీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అంతా ఆయన చూస్తూ ఉంటారు. అంటే అక్కడ ఉద్యోగులు వీళ్ళంతా ఉంటారు కదా. టీటీడీ అంటే ఒక తిరుమల దేవాలయం మాత్రమే కాదు, టీటీడీకి చాలా బాధ్యతలు ఉంటాయి. ఎన్నో స్కూళ్ళు ఉంటాయి, కాలేజీలు ఉంటాయి, అనేక ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఆసుపత్రులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈవో గారు చూసుకుంటూ ఉంటారు. టెంపుల్ నిర్వహణ ఆయన చూస్తూ ఉంటారు. జేఈఓని ఏం చేశారు వీళ్ళు? ఏళ్ల తరబడి వీళ్ళ రాజకీయ అవసరాల కోసం తెలుగుదేశం వాళ్ళదే చేశారు, కాంగ్రెస్ వాళ్ళదే చేశారు, వైసీపీ వాళ్ళదే చేశారు. వీళ్ళ అవసరాల కోసము వాళ్ళని కేవలం ఒక పిఆర్ఓగా టెంపుల్ అంటే దర్శనాలు చేయించే ఒక లైజాన్ ఆఫీసర్గా పెట్టుకుని దాన్ని భ్రష్టు పట్టించిన దాంట్లో అందరికీ ఉంది వాటా. కాబట్టి ఇప్పుడేదో కొత్తగా టీటీడీని మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు కదా. ఏం చేస్తారు ఇప్పుడు? మీ ఆయాం 5 ఏళ్ళు ఉంది, మీరు ఏం చేస్తారు 5 ఏళ్లలో కూడా? అదే జేఈఓనే కదా పెడతారు మీరు. జేఈఓని ఏమైనా మారుస్తారా మీరు? మార్చరు కదా. ఎందుకు ఒకే జేఈఓ ఏళ్ల తరబడి ఉంటాడు ఒక గవర్నమెంట్ వస్తే? దీనికి ఎవరు సమాధానం చెప్పరు. ఉద్యోగులు మా బదిలీలు అయ్యి ఈవోలు ఎంతమందినైనా మార్చేస్తారు. ఒక 4 మారుతారు ఈ 5 ఏళ్లలో ఈవోలు. జేఈఓ మాత్రం ఒక్కడే ఉంటాడు. అది ఎట్లా కుదురుతుంది అది? కాబట్టి దేవుడికి సంబంధించి వీళ్ళు ఏమిటంటే దాని మీద మచ్చ వేయడం వల్ల నష్టం ఏమిటంటే అది ఒక 1000 కోట్ల రూపాయల ధార్మిక సంస్థ. అది ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంది. టీటీడీ అనేది చిన్న సంస్థ కాదు. దానివల్ల ఎంతోమంది పేదవాళ్ళు బతుకుతున్నారు. ఎంతోమందికి అంటే బదిలీలు కానీ, లేదా అనాథ పిల్లలకు కానీ, కుష్ఠరోగుల ఆసుపత్రి కానీ, స్విమ్స్ కానీ, ఇట్లా ఎన్నైనా చెప్పొచ్చు, ఎన్ని కాలేజీలైనా చెప్పొచ్చు. ఇన్ని నడుపుతున్నారు. ఇన్ని నడుపుతున్నప్పుడు ఆ సంస్థ మీద ఇట్లా బురద వేయడం అనేది కరెక్ట్ కాదు. ఇలా అంటే సార్ కొంతమంది వాళ్ళు ఏం ప్రశ్నిస్తున్నారంటే, అవును తప్పు జరిగితే అడగకూడదా? అదేంటి తప్పు జరిగినప్పుడు చెప్పకూడదా? బయటికి చెప్పకుండా ఆపేయాలా? మరి ఇంకెప్పుడు తెలుస్తుంది? ఇది చెప్పాల్సిందే కదా అని వాళ్ళు అంటారు. తప్పు జరిగితే ఖచ్చితంగా చెప్పండి. ఇప్పుడు కూడా అదే కదా. తప్పు జరిగితే నిజంగా దోషులు ఉంటే శిక్షించండి అనే కదా అంటున్నది. కానీ ఈ ప్రాసెస్ అంతా కూడా పొలిటిసైజ్ అయింది కదా. మీరు ఎప్పుడు జూలైలో వచ్చిన రిపోర్ట్ని సెప్టెంబర్లో ఎందుకు బయట పెట్టారు? మీరు అప్పుడే ఇమీడియట్గా మీకు తప్పు జరిగిందని తెలిసిపోయింది కదా. తెలిసిపోయిన వెంటనే ఇలా దీన్ని బ్లాక్ లిస్ట్లో కాదు, వాడిని అరెస్ట్ చేయాలి కదా. వాడు క్రిమినల్ కదా. దేవుడి ప్రసాదాల్లో అవాంఛనీయమైన పదార్థాలు కలిపాడు అంటే అతను నెయ్యిలో క్రిమినల్ కదా. అతను క్రిమినల్ని అరెస్ట్ చేయకుండా మీరు బ్లాక్ లిస్ట్లో పెట్టినే ఉంటారేంటి? అంటే ఏమున్నాయి ఇప్పుడు? ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా ఏం చెప్తా ఉంది? అయ్యా తప్పులు వచ్చే అవకాశం ఉంది మా రిపోర్ట్లో అని ఫస్ట్ వీళ్ళే వేశారు కదా. ప్రముఖ పత్రికల్లోనే వచ్చింది కదా ఎన్డీడీబీ రిపోర్టు రాస్తూ ఈ కారణాల వల్ల ఈ రిపోర్ట్లో కూడా తప్పులు వచ్చే అవకాశం ఉంది, ఇది 100% కరెక్ట్ కాదని వాళ్ళే చెప్పారు. మరుసటి రోజు నుంచి అందరూ కలిసి లేదు జరిగిపోయింది కల్తీ మైసూర్ ల్యాబ్కు పంపించారు కదా. మైసూర్ ల్యాబ్లో ఏమొచ్చింది ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు కదా. అదేవిధంగా తిరుమలలో కానీ తిరుపతిలో కానీ దీనికి సంబంధించిన అంటే ఏదైనా నెయ్యి కానీ ఇతర పదార్థాలకు సంబంధించి అవి చెక్ చేసే వ్యవస్థ లేదంటున్నారు. ఇప్పుడు ఇంతకు ముందంతా ఏమన్నారు? అనేక అంచెల వారీగా దాన్ని చెక్ చేస్తామని అన్నారు. వీళ్ళే అంటారు మళ్ళీ ఆ వ్యవస్థ లేదంతా ఎప్పుడో పోయింది అంటారు. అంటే తిక్కమక్క ఎవరికి దీనికోసం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటి సింపుల్ ఏంటంటే ఈవో గారు చెప్తున్నారు ఆ ట్యాంక్స్ మేము రిజెక్ట్ చేసాము, అది వాడలేదు అని ఆయన సింపుల్గా క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే అది రిజెక్ట్ చేసి పంపించేసాము, ఒకవేళ కలిసినా కూడా మేమైతే వాడలేదు అంటున్నారు. వీళ్ళేమో కలిసిపోయింది వాడేశారు, అందరూ తినేశారు అని అంటే అదొకటి చెబితే కానీ దాని ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి వీళ్ళేమో అదే వీళ్ళకి అవసరం కలిసింది అని చెప్పడం వీళ్ళ అవసరము, కలవలేదని ఈవో గారే చెప్తున్నారు. ఓకే, కల్తీన వచ్చినా కూడా వాడలేదనేది ఆయన చెప్పేది. సరే, ఇప్పుడేమో వీళ్ళేమో సుప్రీంకోర్టుకు వెళ్ళారు, ప్రధానమంత్రికి ఉత్తరం రాశారు. మీరు సిబిఐ కాకపోతే మీరు ఎక్కడైనా విచారించండి. కేంద్ర సంస్థలు విచారించినా సమస్య ఏంటంటే వీళ్ళు కోవలేషన్లో బీజేపీ ఉంది కాబట్టి. ఇక్కడేమో సిట్ వేస్తేనేమో మీ ప్రభుత్వమే ఆరోపించి మీ ప్రభుత్వమే దర్యాప్తు చేస్తే దాని మీద ఏమి నీకు తెలుస్తారు మీరు అంటారు. కాబట్టి ఇది తేలదు. ఇది ఎవరికి వాళ్ళు
ప్రశాంతంగా దేవుడిని నమ్ముకొని ఉండడమే. రైట్ సార్. చూద్దాం ఏమవుతుందో మరి మొత్తానికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.